ఈరోజు మనం కొల్లూరు లొకేషన్లో ఉన్నామండి. అంటే కొల్లూరు పక్కన వెలమల లొకేషన్లో ఎగ్జాక్ట్‌గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్‌లో సుపద గీతిక అనే గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉందండి. ఇది వచ్చేసరికి టోటల్ కమ్యూనిటీ మనకి 61 ఎకర్స్ అయితే ఉంటుందండి. అన్నీ కూడా మనకి 5 బీహెచ్‌కే ప్లస్ హోమ్ థియేటర్ ఉన్న విల్లాస్ అనమాట. ఇందులో 290 ప్లస్ విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే 50,000 స్క్వేర్ ఫీట్ హ్యూజ్ క్లబ్ హౌస్ కూడా ఉందన్నమాట. చూడొచ్చు విల్లాలో ఏమేమి ఇచ్చారనేది ఇంచ్ బై ఇంచ్ క్లియర్‌గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మనకి ప్రతి విల్లాకి 2 కార్ పార్కింగ్స్ అయితే ఇచ్చారండి. మనకి విల్లా ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ వచ్చేసరికి 10 ఫీట్ డోర్ అయితే ఇచ్చారండి. సో ప్రతి విల్లాకి కూడా ఇదే విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసరికి ఫైర్ ఏరియా అండి, అంటే ఎంట్రన్స్ అనమాట. సో దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 8x5 అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం విల్లా కొలతలతో సహా క్లియర్గా చూపిస్తానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. అలాగే ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా అండి, అంటే టీవీ యూనిట్ ఏరియా లివింగ్ అంటే రెండు కలిపే ఉన్నాయండి. సో ఇదంతా కూడా ఫర్నిచర్ వుడ్ వర్క్ ఇదంతా చేశారు కాబట్టి మనకి స్పేస్ మొత్తం అంతా కూడా క్లియర్గా చూడొచ్చు. సో దీని సైజ్ వచ్చేసరికి మనకి 22.6x14 అయితే ఉంటుందండి. ఇది కొంచెం పెద్ద సైజ్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే దీని కన్స్ట్రక్షన్ ఏరియా చూసుకుంటే 5358 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. అన్నీ కూడా మనకి 5 బీహెచ్కే విత్ థియేటర్ రూమ్ అయితే ఉంటుంది. అలాగే ఈ విల్లాస్ అన్నీ కూడా మనకి 358 అండ్ 450 రెండు రకాలైతే ఉంటాయండి. సో 358 స్క్వేర్ యార్డ్స్ అయితే కనుక 5320 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. 450 స్క్వేర్ యార్డ్స్ అయితే కనుక 6390 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. కొంచెం మనకి సెట్ బ్యాక్స్ కూడా బాగానే ఉంటాయండి. అంటే విల్లాకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి 10 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ కమ్యూనిటీ వచ్చేసరికి నేను ముందుగా చెప్పాను కదా, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి ఎగ్జాక్ట్గా 500 మీటర్స్ అయితే ఉంటుందండి. అలాగే సర్వీస్ రోడ్ నుంచి మనకి జస్ట్ 50 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియా కూడా చాలా బిగ్ సైజే ఉంటుందండి. మనకి 22.8x14 అయితే ఉంటుందన్నమాట. అలాగే సీలింగ్ హైట్ వచ్చేసరికి మనకి 12 ఫీట్ అయితే ఉంటుందండి. ప్రతి విల్లాలో కూడా మనకి 12 ఫీట్ సీలింగ్ హైట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ ప్లాన్లో మనకి డైనింగ్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు ఈ గెస్ట్ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 20x14 అయితే ఉంటుందండి. అలాగే ఈ కమ్యూనిటీలో మనకి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా ఇచ్చారండి. అంటే నేను కొన్ని చెప్తాను. ఏసీ జిమ్, ఇండోర్ అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్, అలాగే యోగా, మెడిటేషన్, ఏరోబిక్ డెక్, అలాగే వాకింగ్ ట్రాక్, క్లినిక్ అండ్ ఫార్మసీ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అండి, అంటే డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉంటుందన్నమాట. 8x6.6 అయితే ఉంటుందండి. అలాగే ఒకసారి అవుట్ సైడ్ చూద్దాం. అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఉంటుంది, చిన్న పూజ రూమ్ ఉంటుంది, అలాగే లిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ ఏరియా అండి. చూడొచ్చు కిచెన్ సైజ్ కూడా చూసుకుంటే మనకి 13x11.4 అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి మోడల్ విల్లా కాబట్టి, అంటే మనం వుడ్ వర్క్ ఇదంతా చేసుకుంటే ఎంత స్పేసియస్గా వస్తుంది అనేది ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు. మనకి ప్రతి వుడ్ వర్క్ పార్ట్ కూడా 1.5 ఫీట్ గ్యాప్ తోటి అయితే చేశారండి. చూడొచ్చు ఇది వచ్చేసరికి మనకి యూటిలిటీ ఏరియా అండి, 8x5.6 అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసరికి స్టోర్ రూమ్, కిచెన్ యొక్క స్టోర్ రూమ్ అనమాట. సో దీని సైజ్ చూసుకుంటే మనకి 8x4.6 అయితే ఇచ్చారండి. సో ఈ లొకేషన్లో మనకి చుట్టుపక్కల అంటే ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ కావాలన్నా అవైలబుల్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసరికి కామన్ టాయిలెట్ అండి. అలాగే పక్కన వచ్చేసరికి మనకి లిఫ్ట్ అయితే ఉంటుందండి. సో లిఫ్ట్ కూడా మనకి బాగానే ఇచ్చారండి. 5.4x5 సైజ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. అలాగే లిఫ్ట్ నుంచి బయటకు రాగానే మనకి ఇది వచ్చేసరికి ఫ్యామిలీ లివింగ్ ఏరియా అయితే ఉంటుందండి. చూడొచ్చు ఈ ఫ్యామిలీ లివింగ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 17.4x14 అయితే ఉంటుందండి. అలాగే డబుల్ హైట్ సీలింగ్ తోటి ఉంటాయండి. ప్రతి విల్లా కూడా మనకి డబుల్ హైట్ సీలింగ్ తోటి అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకి సైడ్ చూసుకుంటే 4th బెడ్రూమ్ అయితే ఉంటుందండి. సో ఈ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 15x14 అయితే ఉంటుందన్నమాట. విత్ అటాచ్డ్ వాష్రూమ్,
దీనికి మనకి బాల్కనీ వ్యూ కూడా ఉంటుందండి ఈ బెడ్రూమ్‌కి. అలాగే ఈ కమ్యూనిటీలో అవుట్‌డోర్ ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ ప్లాజా, కిడ్స్ ప్లే ఏరియా, పెట్ పార్క్, స్కల్ప్చర్ గార్డెన్, అలాగే వాటర్ స్కేప్స్ అండ్ బొటానికల్ గార్డెన్ ఇలాంటి అవుట్‌డోర్ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయండి. అలాగే మనకిక్కడ అంటే ఈ బెడ్రూమ్ యొక్క డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉంటుందండి. ఈ డ్రెస్సింగ్ ఏరియా సైజ్ గనుక చూసుకుంటే మనకి 7x6.4 అయితే ఉంటుందండి. అలాగే టాయిలెట్ సైజ్ చూసుకుంటే మనకి 9x7 అయితే ఉంటుందండి. సో, మనకి బెడ్రూమ్‌లో కాంప్రమైజ్ అవ్వలేదు. అలాగే టాయిలెట్స్‌లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి. ఎందుకంటే స్క్వేర్ ఫీట్ ఎక్కువొచ్చింది కాబట్టి మనకి అన్నీ కూడా పెద్ద సైజులే ఉన్నాయన్నమాట. మీరు ఇంకా పెద్ద సైజ్ విల్లా అంటే 450 తీసుకుంటే ఇంకా దీనికంటే ఇంకా పెద్ద సైజులు అయితే ఉంటాయండి. ప్రస్తుతానికైతే ఇది 358 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి 5300 స్క్వేర్ ఫీటే ఉంటుందన్నమాట ఇది. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అంటే ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో, ఈ బెడ్రూమ్ సైజ్ గనుక చూసుకుంటే మనకి 16.4x13 అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు. సేమ్ మనకి విత్ అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇచ్చారండి. ఇవన్నీ మనకి మోడల్ విల్లా కాబట్టి వుడ్ వర్క్ ఇదంతా కూడా చాలా నీట్‌గా అయితే చేపిచ్చారు. చూడొచ్చండి. ఇది మనకి టాయిలెట్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ అనమాట. సో, దీని సైజ్ చూసుకుంటే మనకి 8x7 అయితే ఉంటుందన్నమాట. ఒకసారి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 2 జస్ట్ 1 మినిట్‌లో అయితే వెళ్ళొచ్చండి. అలాగే విప్రో సర్కిల్ వచ్చేసరికి 15 మినిట్స్ డ్రైవ్‌లో వెళ్ళొచ్చు. అంటే ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఇదంతా చూసుకుంటే 20 మినిట్స్ డ్రైవ్‌లో మాక్సిమం అయితే వెళ్ళొచ్చండి. చూడొచ్చు మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసరికి ఇది పూజ రూమ్ అండి. సో, ఈ పూజ రూమ్ సైజ్ చూసుకుంటే మనకి 5.4x5 అయితే ఇచ్చారండి. సో, ఇది కూడా మంచి సైజ్ అని చెప్పొచ్చండి. అలాగే పూజ రూమ్‌కి ఎగ్జాక్ట్‌గా కొంచెం లెఫ్ట్‌లో మనకి ఫోర్త్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. అంటే మనం ఫస్ట్ ఫ్లోర్‌లో 3 బెడ్రూమ్స్ అనుకున్నాం గదా! ఇది మనకి ఫోర్త్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు. ఈ బెడ్రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 15x14 అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ బాల్కనీ అయితే ఇచ్చారండి. అలాగే ఇదొచ్చేసరికి క్లోజెట్, వాక్-ఇన్ క్లోజెట్ అండ్ టాయిలెట్ అయితే ఇచ్చారనమాట. అటాచ్డ్ టాయిలెట్. సో, ఈ డ్రెస్సింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 7x6.4 అలాగే టాయిలెట్ సైజ్ చూసుకుంటే మనకి 9x7 అయితే ఉంటుందండి. అలాగే ఈ బెడ్రూమ్‌కి బాల్కనీ వ్యూ గూడా ఉందనమాట. చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇది బాల్కనీ వ్యూ అండి. అంటే ఎలివేషన్ బ్యాక్ సైడ్ కవర్ అవుతుందనమాట ఇది. సో, ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా కాబట్టి మనకి బ్యాక్ సైడ్ వచ్చిందనమాట. సో, ఈ బాల్కనీ సైజ్ చూసుకుంటే మనకి 7x8 అయితే ఉంటుందనమాట. సో, ప్రస్తుతానికైతే ఇదొచ్చేసరికి అండర్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి. మనకి పొజిషన్ గూడా నెక్స్ట్ ఇయర్ అంటే 2026 ఎండింగ్‌కి అలా ఇస్తారనమాట ప్రాజెక్ట్. ఇదొచ్చేసరికి మెయిన్ బాల్కనీ అండి. అంటే ఫ్రంట్ వ్యూలో ఉంటుందనమాట. చూడొచ్చు. ఇదంతా కూడా సిట్ ఔట్ ఏరియా. ఔట్ సైడ్ వచ్చేసి మనకి గ్రీనరీ ఏరియా ఇచ్చారండి. దీని సైజ్ చూసుకుంటే మనకి 13.8x9 అయితే ఉంటుందండి. సో, ఇదండి మనకి ఫస్ట్ ఫ్లోర్ విషయానికొచ్చేసరికి మనకి 3 బెడ్‌రూమ్స్, అలాగే ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండ్ ఒక పూజ రూమ్ అయితే ఉంటుందనమాట. అలాగే మనకి సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి ఒక బెడ్‌రూమ్, అలాగే హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు. అంటే వెస్ట్ జోన్‌లో చాలా వరకు విల్లాస్ కవర్ చేసాం గానీ, ఇలా 5 బీహెచ్‌కే ప్లస్ థియేటర్ రూమ్ ఉన్న విల్లాస్ అయితే గనక ఇదే మొదటి ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి సుపద గీతిక అనమాట. సో, ఇదండి. ఫైనల్‌గా మనకి సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసరికి ఇది మల్టీపర్పస్ హాల్. అంటే ఫ్యామిలీ లివింగ్ ఏరియానే. కాకపోతే ఈళ్ళు మల్టీపర్పస్ హాల్ లాగా అంటే హ్యూజ్ సైజ్ వచ్చింది కాబట్టి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. సో, దీని సైజ్ గనక చూసుకుంటే మనకి 22.8x14 అయితే ఉంటుందండి. ఎగ్జాక్ట్‌గా లిఫ్ట్‌కి ఆపోజిట్‌లోనే వస్తుందనమాట. అలాగే లిఫ్ట్ పక్కన వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అండి. సో, ఫిఫ్త్ బెడ్రూమ్ అనమాట. సో, ఈ ఫిఫ్త్ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకుంటే మనకి 20.4x13 అయితే ఉంటుందనమాట. సేమ్ మనకి దీనికి కూడా డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇచ్చారండి. చూడొచ్చు. మనకి ఇదే సైజ్ బెడ్రూమ్‌లు అయితే 3 వచ్చాయండి. అంటే కింద మనకి మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అండ్ ఇది. ఇది ఒకటే మనకు 1 ఫీట్ అయితే తగ్గుతుంది. రిమైనింగ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అనమాట. చూడొచ్చు. సేమ్ మనకి డ్రెస్సింగ్ ఏరియా 8x4.8 అలాగే అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసరికి పెద్దగా ఇచ్చారండి. మనకి 8x8 అయితే ఇచ్చారనమాట. సో, ఇదండి 5 బెడ్రూమ్స్ వరకు. అలాగే ఎగ్జాక్ట్‌గా ఈ బెడ్రూమ్‌కి అపోజిట్‌లో మనకి హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉందనమాట. చూడొచ్చు. సో, స్టెప్స్‌కి పక్కన ఇదంతా కూడా హోమ్ థియేటర్ రూమ్ అండి. సేమ్ మనకి ఈ బెడ్రూమ్ సైజే ఉంటుందండి అది కూడా.
20x14 అయితే ఉంటుందన్నమాట. అది 20.4x13. ఇది వచ్చేసరికి ఒక ఫీట్ అయితే లెంత్ పెరుగుతుందన్నమాట. సారీ, విడ్త్ అయితే పెరుగుతుందన్నమాట. సో ఇదండి. సో ఈ లొకేషన్‌లో ఎవరైనా ఇలాంటి పెద్ద విల్లాస్ కావాలనుకుంటే గనక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఈ చుట్టుపక్కల అంటే మోకిల, తెల్లాపూర్ ఈ ఏరియాస్‌లో విల్లాస్ కావాలన్నా గూడా మా దగ్గరైతే అవైలబుల్ ఉన్నాయండి. సో మీరు వాటి కోసం గూడా కాల్ అయితే చేయొచ్చనమాట. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కైతే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.